గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు మీ అందరితో కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం. ఎన్నికల ముందు బహుశా ఇదే చిట్ట చివరి సమావేశం. 5 సంవత్సరాలు పూర్తి ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా 5 సంవత్సరాల పాటు మీతో కలిసి పనిచేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగినాం. మొదటి 2 సంవత్సరాలు కూడా అప్పటికి ఇంకా ఎలక్టెడ్ బాడీ లేదు. 2 సంవత్సరాలు చేశాం. 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం అమలు చేయగలిగినాం. ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాల్లోనే మరి కోవిడ్ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో మరి కోవిడ్ నియంత్రణ కానీ, అదేవిధంగా లాక్డౌన్ పరిస్థితులు కానీ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కానీ చాలా అద్భుతంగా ఈ మున్సిపాలిటీలో మనందరం కూడా చేయగలిగినాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున మరి కోవిడ్ పేషెంట్స్కి సర్వీసెస్ అన్నీ కూడా మనందరం కూడా చేయగలిగినాం. చాలా అద్భుతంగా మరి కోవిడ్ నియంత్రణ కానీ, వ్యాక్సినేషన్ కానీ చేయడంలో మున్సిపల్ సిబ్బంది కానీ, ప్రజాప్రతినిధులు కానీ పాల్గొన్న తీరు నిజంగానే ప్రశంసనీయం. మరి అదేవిధంగా కోవిడ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గర్వంగా చెప్పుకోగలం. మనం ఈ మున్సిపల్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. నాకు తెలిసి మొదటి సంవత్సరంలోపే ఇంత మంచి కౌన్సిల్ భవనాన్ని మనమే నిర్మించుకున్నాం. మరి ఆ తర్వాత 14 ఫైనాన్స్ నిధులతోటి మరి అటు రాయలసీమ సర్కిల్ నుంచి కాలేజ్ సర్కిల్ వరకు రోడ్లు వైడనింగ్ అయితేనేమి, అదేవిధంగా ఇతర వార్డులలో కొన్ని ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం చేయగలిగినాం. మరి అదేవిధంగా ఈరోజు 4 అర్బన్ హెల్త్ సెంటర్లు మంచి లొకేషన్స్లో మున్సిపల్ పరిధిలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా మనం 3 ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. మరొకటి తొందరలో అది కూడా పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం. మొదటి విడతలోనే దాదాపుగా 4,000 మందికి 3 లేఅవుట్లలో హౌస్ సైట్ పట్టాలన్నీ కూడా ఇచ్చాం. గతంలో లాగా కాకుండా మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా పట్టాలు చూపించి మరి అక్కడ అందరికీ కూడా దాదాపుగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించాం. మన కళ్ళ ముందే దాదాపుగా 4,000 మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. తాగునీటికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడగలిగినాం. మరి క్లాప్ అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు శానిటేషన్ కూడా అద్భుతంగా మనం తీర్చిదిద్దాం. అదేవిధంగా గతంలో ముత్యాల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు కూడా ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దాన్ని కూడా మరో చోటికి మార్చి ఈరోజు ఒక మంచి డంపింగ్ యార్డు కూడా ప్రజలకు ఇబ్బంది లేని చోట మనం పెట్టగలిగినాం. దాంతోపాటుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎక్కడా లేని విధంగా, బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. దాదాపుగా 27 సచివాలయాల్లో ఒక 60 రోజుల పాటు మనందరం కూడా ప్రతి ఇల్లు కూడా తిరిగాం. నాతో పాటు పాల్గొన్న
గౌరవ కౌన్సిల్ సభ్యులైతేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, ఎక్కడా కూడా మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించగలుగుతా ఉన్నాం. దాదాపుగా 10,000 మందికి ఈరోజు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఈరోజు మనం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మరి జీజీఎంపీ ద్వారా ప్రతి వార్డుకు కూడా ఈరోజు 27 సచివాలయాల పరిధిలో 20 లక్షల రూపాయలతో ఈరోజు ఇప్పటికే సీసీ రోడ్లు కూడా, డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా దాదాపుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాల్సి వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులైతేనేమి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం పూర్తి చేయడంలో సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కొన్ని చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు, కొద్దిగా 1-2 పనులు మిగిలిపోయినాయి. ముఖ్యంగా అమృత్ 1 and 2లో దాదాపుగా 27 కోట్ల రూపాయలు మనకు అమృత్ 2 ద్వారా శాంక్షన్స్ వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా మనం అందులో శాంక్షన్ చేయించుకున్నాం. సో అది చివరి దశలో ఉంది. టెక్నికల్ శాంక్షన్స్ పూర్తయి టెండర్లు పిలవాల్సినటువంటి